వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెచ్చారు. కేసీఆర్ పడిపోయారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న మాట. తెలంగాణలో కేసీఆర్ పతనానికి కారణం చంద్రబాబుపై విషం చిమ్మటమే అనేది సగటు తెలుగువాడి అభిప్రాయం. నిజానికి 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కేసీఆర్. ఆ తర్వాత 2001లో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యమంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ ఉద్యమం ప్రారంభించారు. తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చేశారు. అయితే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రారంభం వెనుక ప్రధాన కారణం మంత్రి పదవి రాకపోవడమే అనేది రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మంత్రి పదవికి బదులుగా డిప్యూటీ స్పీకర్ గా కేసీఆర్ ని చంద్రబాబు ఎంపిక చేశారు. ఇది ఆయనకి నచ్చలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణకు అన్యాయం అంటూ కొత్త పాట అందుకున్నారు. 2004లో కాంగ్రెస్ తో జతకట్టిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోవడంతో కేసీఆర్ పరువును అసెంబ్లీ సాక్షిగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసేశారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే కదా కేసీఆర్ పార్టీ ప్రారంభించారు. అదే పదవి ఇచ్చి ఉంటే ఇలా పార్టీ పెట్టేవారా రాజేంద్ర అంటూ ప్రశ్నించారు. దీంతో కొద్ది రోజుల పాటు వైఎస్ఆర్ ని తెలంగాణ ద్రోహి అంటూ ముద్ర వేశారు కేసీఆర్. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టారు. వైఎస్ మరణానంతరం ఓదార్పు యాత్ర కోసం వెళ్లిన జగన్ పైన వరంగల్ జిల్లాలో రైల్వే స్టేషన్లోనే రాళ్ల దాడి చేశారు. ఆ తర్వాత వైసీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీ అని ముద్ర కూడా వేసి టీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా చేశారు. ఇక 2014లో గెలిచిన తర్వాత కేసీఆర్ రూట్ మార్చారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయడానికి ఆంధ్ర పార్టీ అని ప్రచారం చేశారు. టీడీపీకి తొలి నుంచి అండగా ఉన్నది బీసీ, బడుగు, బలహీన వర్గాలే కాబట్టి భవిష్యత్తులో తమకు ప్రమాదంగా భావించారు. తెలంగాణలో టీడీపీ మూలాలు లేకుండా చేయడానికి చేయని ప్రయత్నాలు లేవు. తెలుగు రాష్ట్ర ప్రజలు బాగుండాలని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే కేసీఆర్ మాత్రం 2 కళ్ల సిద్ధాంతం అని హేళన చేశారు. చంద్రబాబును డర్టీ పాలిటిక్స్ అంటూ తన నోటి దూల చూపించారు. తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకున్నది తెలంగాణలోనే. అలాంటి మహావృక్షం కింద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్ ఆ తర్వాత అదే చెట్టును నరికేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి వందల సంస్కరణలు తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు కేసీఆర్. అమరావతి శంకుస్థాపనకి గౌరవంగా కేసీఆర్ ని చంద్రబాబు ఆహ్వానించారు. ఆ వేడుకకు వచ్చిన కేసీఆర్ రాజధాని ప్లాన్ చూసిన తర్వాత ఏపీ పైన చంద్రబాబు పైన అక్కసు చూపించారు. ఆంధ్ర, తెలంగాణ తనకు 2 కళ్లతో సమానమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నీకు ఏ కన్నంటే ఇష్టమంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబుపై పదే విషం చిమ్మిన కేసీఆర్ ఓటుకి నోటు దొంగ అని హేళన చేశారు. సిగ్గుంటే తెలంగాణ నుంచి వెళ్లిపోవాలంటూ దొర అహంకారం చూపించారు. అయితే అన్ని గరళ కంఠుడి మాదిరిగా తనలోనే దాచుకున్నారు తప్ప ఎదురు తిరిగి ఒక్క మాట కూడా చంద్రబాబు ఏ రోజు అనలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చివరికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని స్వాధీనం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నం చేసినా వాటిని తిప్పికొట్టారు తప్ప పల్లెత్తు మాట అనలేదు. అందరం తెలుగు వాళ్లమే అనే స్నేహభావం చంద్రబాబు చూపిస్తే కేసీఆర్ మాత్రం విషం చిమ్మారు. ఏపీ ప్రజలను పదే తన వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు. చంద్రబాబును ఎదుర్కోవాలంటే తన ఒక్కడి వల్ల కాదనే విషయం గ్రహించిన కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తెరవెనక రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. 2019 ఎన్నికలకు ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారితో ఏపీలో కుల కుంపట్లు రాజేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారనే తప్పుడు ప్రచారం చేయించారు. ఇక వైసీపీ గెలిచిన వెంటనే ఏపీకి వచ్చి జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ శారదా పీఠాధిపతి విజయవాడలో నిర్వహించిన యాగానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కూడా. జగన్ ఏలుబడిలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చివరికి చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హైదరాబాద్లో పాటు తెలంగాణలో కూడా నిరసనలు, ధర్నాలు చేస్తే పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టి హేళన చేశారు. సభ్యత, సంస్కారం ఉన్న టీడీపీ క్యాడర్ ఓపికతో ఎదురుచూసింది. మాటలు, అవమానాలు భరించింది. కాపలా కుక్క గుంటనక్కగా మారగానే పాతాళానికి తొక్కడానికి సమయస్ఫూర్తితో ఓటు అనే ఆయుధాన్ని వాడారు. బీఆర్ఎస్ పతనమే ఏకైక లక్ష్యంగా పసుపు సైనికుడు పనిచేశాడు. కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని తెలుగు తమ్ముళ్లు గెలిపించారంటే అది కేవలం
కేసీఆర్ మీద కోపం వల్లే అనేది అందరికీ తెలిసిన మాట. నిజానికి చంద్రబాబుతో విరోధం లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ కి రాజకీయ భవిష్యత్తు ఉండేది. జగన్ రెడ్డిని భుజాల మీద మోయకపోతే టీడీపీ సైనికులు కేసీఆర్ ని క్షమించేవాళ్లు. కేసీఆర్ జగన్ స్నేహం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినాశనం జరిగిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చేసిన హేళన టీడీపీ కార్యకర్తల గుండెలు మండేలా చేస్తుంది. కేసీఆర్ పతనానికి బ్రహ్మాస్త్రంలా టీడీపీ పసుపు సైనికులకు రేవంత్ రెడ్డి కనిపించారు. యుద్ధ ధర్మం పాటించారు. కర్మ రిటర్న్ నిరూపించే ప్రయత్నం జరుగుతూనే ఉంది. కేసీఆర్ ప్రతి ఓటమి వెనక టీడీపీ సైనికుల పాత్ర స్పష్టంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ అనే మాట లేకుండా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఇలా ఎన్నిక ఏదైనా సరే కేసీఆర్ హఠావో అన్నట్లుగానే తెలుగు తమ్ముళ్లు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. ఇది చంద్రబాబుకి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ఒక టీడీపీ అభిమాని అనుభవంతో కూడిన అభిప్రాయం.